హలో గైస్, నేను మీ సాకేత్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాకేత్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే గుడికి అయితే వచ్చేసాను. మా మమ్మీ వాళ్ళు అయితే బియ్యం అయితే పోసుకుంటున్నారు. ఇక్కడ నేనైతే మీకు మా మమ్మీ పట్టుకున్న ప్లేట్ చూపిస్తున్నాను. దాని ముంగటనే చీర కింద బియ్యం అయితే ఉన్నాయి. అండ్ ఇది కాళికామాత గుడి ఫ్రెండ్స్. కాళికామాతను కూడా చూపిస్తున్నాను, చూడవచ్చు అక్కడ. ఫ్రెండ్స్, కాళికామాతని ఇలా కూడా తయారు చేస్తారు ఆ గుడిలో. మేమైతే అక్కడ గుడ్డని ఎత్తి ఇప్పుడు చూపించబోతున్నాను. ఇట్లా కొంచెం పక్కకి చూస్తే మనకి ఇష్టమైన దైవం గణేశుడు. దాని పక్కకే శాంతి స్వరూపుడు శివయ్య. అండ్ దానికి ముంగడిని మన నంది. అండ్ ఫ్రెండ్స్, నంది వెనకాల చిన్న ధ్వజస్తంభం లాగా అయితే ఉండే, కానీ దాన్ని నేను చూడలే. దాని పేరు నాకు తెలియదు. ఏమంటారో మీరు కామెంట్ చేసేయండి కదా ప్లీజ్. అండ్ ఫ్రెండ్స్, ఇది షణ్ముఖ స్వామిది. దాని పక్కకి మన విశ్వకర్మ. అండ్ ఫ్రెండ్స్, దాని తర్వాత మనకైతే ఇక్కడ అమ్మవారి ముంగట పెద్ద ధ్వజస్తంభం అయితే చూపిస్తాను, పదండి. అండ్ అక్కడ ఒక తులసి చెట్టు కూడా ఉంది. ఇక్కడ అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, తులసి చెట్టును. మీద ఆ యానిమల్ని ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్. దాని ముంగట అయితే ఒక పెద్ద ధ్వజస్తంభం అండ్ స్థాపనకి ముందు చిన్న ధ్వజస్తంభం చూసేసారు కదా. అండ్ ఫ్రెండ్స్, తర్వాతనే మన హనుమాన్ స్వామి. దాని తర్వాత మనకి ఇక్కడ నవగ్రహాలు దర్శనం ఇస్తాయి. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ప్రదక్షిణాలు అయితే చేసేద్దాం. నేనైతే ఒక 11 అయితే చేసాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ గుడిలో నేను ప్రదక్షిణాలు చేసడం అయితే చూపిస్తాను. ఎన్ని చేయాలో ఫస్ట్ మా నాన్నని అయితే అడిగాను ఫ్రెండ్స్. ఆ ప్రదక్షిణాల గురించి ఇక్కడ క్లిప్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, చూడొచ్చు, నేనైతే అడిగేసి ప్రదక్షిణాలు చేయడానికి సిద్ధమైపోయాను. అండ్ గాయస్, ఇక్కడ మనకైతే చిన్న అందరు దేవుళ్ళని అయితే చూపిస్తాను, పదండి. ఇట్లా పక్కకి వెళ్ళి ఉంటారు ఫ్రెండ్స్ దేవుళ్ళు దేవతలు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మిస్ అయిపోయినా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా. ఫ్రెండ్స్, ఇతనే శివయ్య. ముంగటికి వెళ్తే మనకి విష్ణుదేవుడు అయితే కనిపిస్తాడు. దాని పక్కకే మనకి గణేశుడు అయితే ఉంటాడు. ఇంకొంచెం ముంగటికి వెళ్ళి ఇలా పక్కకి తిప్పితే మాత్రం మనకి లక్ష్మీదేవి అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, లక్ష్మీదేవి తర్వాత మనకైతే ఎవరో కానీ బ్రహ్మ. దాని పక్కకే మన గాయత్రీదేవి అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఎన్ని దేవుళ్ళు ఉంటారో అక్కడ బ్యాక్ సైడ్. అండ్ గాయస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ గాయస్, నేనైతే ఇట్లా దేవుళ్ళ గురించి హిస్టరీస్ గురించి ఒక ఛానల్ తీసి పెడదాం అనుకుంటున్నాను. ఇంతకుముందు చూపించింది మా నాన్న, అండ్ ఇప్పుడు చూపిస్తుంది మా పెద్దాడి. అండ్ తర్వాత మా దీచక్క, తర్వాత మా బాబాయ్, లోపలైతే మా పిన్ని, మమ్మీ, ముగ్గురు అయితే ఉన్నారు గాయస్. ఫ్రెండ్స్, బియ్యం అయితే చూపించలేను కదా, ఇప్పుడు అదే బియ్యం అయితే చూపిస్తున్నాను మీకు, చూడొచ్చు. మా మమ్మీ వాళ్ళు అయితే పోసేసారు. అండ్ గాయస్, ఇప్పుడైతే హారతి అయితే ఇస్తున్నారు, చూడొచ్చు మీరు ఇక్కడ చూసారు కదా గాయస్. అండ్ ఇది ఇవాళ డైలీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.